భారతదేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన ఈరోజు భారతదేశం దిశగా అడుగులేస్తుందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు గొప్పలు చెప్పుకుంటుంది. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీజేపీ భాగస్వామ్యంతో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి సంబరాలు జరుపుకోవడానికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీరి పాలన ఉందా లేదా అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారావు ఉన్నారు. పుష్కర కాలం పూర్తి చేసుకున్న ప్రధాని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సంబరాలు, ఈ పరిణామాలు దేశంలో రాష్ట్రంలో ఒక సీనియర్ పొలిటీషియన్గా ఒక కేంద్ర మంత్రిగా ఎలా ఉందని భావిస్తున్నారు? ప్రజలు వీరి తాలూకా సంబరాలు ఏకీపించే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా పుష్కర కాలం నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు పూర్తి చేశారు. రికార్డ్ బ్రేక్ చేశారు. ఎవరు రికార్డ్ బ్రేక్ చేశారు? భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ బ్రేక్ చేశారు, ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేశారని వారు సంబరాలు చేసుకుంటారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. 1947 to 1964 వరకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే వారిని క్రాస్ చేయాలి అంటే ఇంకో 4.5 years నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీ ఆల్సో ఫ్రమ్ 1966 to 1984 టిల్ హెర్ డెత్ తన రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకో 3.5 years వారు కంప్లీట్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల ద్వారా వరుసగా నేను 12 ఏళ్ళు పూర్తి చేశాను, పుష్కరకాలం పూర్తి చేశాను, వాళ్ళు రికార్డును బ్రేక్ చేశానని సంబరాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదం. అసలు నేను అడుగుతున్నాను డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, వాళ్ళు డెలిబరేట్గా పార్లమెంట్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాలూకా లెగసీని డెలిబరేట్గా వాళ్ళు దాడి చేస్తున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏంటి, మీరేంటి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ భారతదేశ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేటప్పటికి ఈ దేశ బడ్జెట్ అంతా 540 crores. షణ్ముగం శెట్టి 540 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈరోజు మీ బడ్జెట్ 55 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దిగి మన్మోహన్ సింగ్ గారు UPA 2 ప్రభుత్వం మోదీజీ గారికి అప్పచెప్పేటప్పటికి ఈ దేశం చేసిన అప్పులు 54 లక్షల కోట్లు అయితే ఈరోజు మీరు 1.74 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఏం చేశారయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూపిస్తారు. 1.174,000 కోట్ల రూపాయల అప్పు చేసి తార్ రోడ్లు వేసామంటారు. ఆ రోజు 1947లో 540 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనతో మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ మట్టి రోడ్లు వేస్తే ఈరోజు 1,74,000 కోట్ల రూపాయలతో మీరు తార్ రోడ్లు వేయడం గొప్ప. మీ సక్సెస్ ఏంటి? డిమానిటైజేషన్ ఫెయిల్యూర్, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, గంగా జలాల శుద్ధి ఫెయిల్యూర్, ఆయిల్ ధరల నియంత్రణ ఫెయిల్యూర్, రూపాయి విలువ మన్మోహన్ సింగ్ గారు మౌనముని రూపాయి విలువ బాగా పతనం అయిపోయింది, మేము పెంచిస్తూ ఉన్నారు, రూపాయి విలువ ఫెయిల్యూర్, బ్యాక్ మనీ 15 lakhs తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తానన్నారు ఫెయిల్యూర్, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 12 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలు మీరు ఇచ్చారా? అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్. మీ విదేశాంగ విధానం ఫెయిల్యూర్. అన్నిటికంటే మించి ఏంటంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు గుర్తించాల్సిన అతి ప్రమాదకరమైన నైజం భారతీయ జాతీయ అయినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీని ఆకర్షితులు చేసుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మీరు 2029లో చూస్తారు. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్యాప్చర్ చేసి రాజకీయం చేయటం కాదు. ఈరోజు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలే ఓటర్ని ఎంచుకునే ఒక దుర్మార్గమైన చర్య స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు తల్లికోడి అనే బీజేపీ పార్టీ, పిల్లకోడు అనే ప్రాంతీయ పార్టీని తినేస్తున్నాయి. ఉదాహరణ నేను చెప్తాను వినండి. పంజాబ్లో అకాలీదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కనిపించకుండా అయిపోయింది. తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కనిపించకుండా అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ తనగా బీజేపీని ఆహ్వానించి తను తీసిన గోతులోనే ఆమె పట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది, పీడీపీ కనిపించకుండా అయిపోయింది. హర్యానాలో జననాయక్ జనతాదళ్ పార్టీ రైతుల కోసం ఆవిర్భించిన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కనిపించకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే ఉంది అని అనడంలో ఎటువంటి బీహార్లో జేడీయూ పొత్తు పెట్టుకుంది, నితీష్ కనిపించకుండా అయిపోయాడు. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో శివసేన పొత్తు పెట్టుకుంది, శివసేన సెకండ్ పార్టీ అయిపోయింది, శివసేన 2గా చీలిపోయే పరిస్థితి. ఈవెన్ తెలంగాణలో కూడా కేసీఆర్ ఆ మాత్రం అనుకూలంగా బీజేపీకి వెళ్తే బీఆర్ఎస్ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో
2019 to 2024 జగన్మోహన్ రెడ్డి గారు, పాపం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా కాకపోయినా సెక్యులర్ భావజాలం గల జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా మోడీ గారికి సపోర్ట్ చేయటం వల్ల 11 స్థానాలకే పరిమితం చేసి మరలా టీడీపీతో జతకట్టి 2024లో అధికారం చేపట్టారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు క్వశ్చన్. దేశంలో కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ టార్గెట్ టీడీపీనా వైసీపీనా అన్నదే ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ గారి విదేశాంగ విధానం కూడా అబ్సల్యూట్గా ఫెయిల్ అయిందంటానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. సో నెహ్రూకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ లెగసీని వాళ్ళు డెలిబరేట్గా దాడి చేయటం అన్నది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టేటప్పటికి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం ఎంత, ఈ దేశంలో ఉన్న అక్షరాస్యత శాతం ఎంత, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, రవాణా సౌకర్యం లేదు, ఉండడానికి నీళ్ళు లేదు, విద్యుత్ లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, లేనటువంటి సందర్భంలో కేవలం 540 కోట్ల బడ్జెట్తో ఈరోజు దేశంలో ఉన్న హిరాకుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, దామోదర్ వ్యాలీ ఇవన్నీ నిర్మాణం ఎవరు చేశారండి? దేశంలో ఉన్న ఎయిమ్స్, ఓఎన్జీసీ, సెయిల్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద ఐఐటీలు, ఐఐఎంలు నెహ్రూ గారి హయాంలోనే కదా మనం నిర్మాణం చేసుకున్నాం. రాజకీయ చైతన్యం లేని రోజుల్లో కాస్త బడ్జెట్తోనే భారతదేశం అభివృద్ధి దిశగా నడిపించినట్టు ఘనత ఆర్జించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి యుద్ధం టైంలో కూడా ఆర్థికంగా ఎటువంటి దెబ్బ తగలకుండా దేశాన్ని పరిరక్షించడంలో మోడీ పాత్ర ఎంతైనా ఉందని గొప్పలు చెప్పు. ఆర్థిక విధ్వంసాన్ని గడిచిన 12 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసాన్ని మోడీ గారు సృష్టించారు. నేను చెప్తున్నాను, ఈరోజు వారు తెచ్చిన డిమానిటైజేషన్ వల్ల ఈరోజు కూడా చిన్న పరిశ్రమ శాఖ వారు తలెత్తుకోలేని పరిస్థితి, వారు కుదేలైపోయారు. మోడీ గారు ఒక ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ జిఎస్టీ, వారు తెచ్చే జిఎస్టీ విధానం ఏంటి, ఇవన్నీ మీకు తెలియవా? మీరు చాలా చైతన్యవంతం. వారు తెచ్చే జిఎస్టీ విధానం కానీ ధరలు పెరుగుదల, ఈరోజు పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర యూపీఏ 2లో ఎంత ఉండేది, మేము ఎంతకి ఇచ్చాం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఇవాళ అదే రేటు క్రూడ్ ఆయిల్ ధర ఉన్నా మీరు ఎంతకి ఇస్తున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువులు రేట్స్ పెరిగిపోయినాయి. అసలు సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఈ దేశంలో కార్పొరేట్స్ తప్పించి, అదానీ అంబానీ తప్పించి సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. కానీ సామాన్యులకి సుపరిపాలన అందించడంలోనే బీజేపీ సక్సెస్. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా తమకంటూ మార్కేసుకుంటున్నారు. అందులో భాగంగానే 2024లో బీజేపీ అంటే ఏంటో తెలియని ఆంధ్రప్రదేశ్లో 92% స్ట్రైక్ రేట్తో బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కేవలంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు ఏవైతే ఉన్నాయో అటు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఆర్బీఐ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ చేతిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఓట్ చోరీ చేస్తున్నారు, సీట్ చోరీ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారిది నామినేషన్ తిరస్కరణ గురించి మీకు ఏమైంది అన్నది తెలుసు. కేవలంగా వ్యవస్థలను సర్వనాశనం చేసి ఒక క్వశ్చన్ నేను చెప్తా ఉన్నాను. సంపూర్ణ సంఖ్యాబలంతో అసలు బీజేపీ నాయకుల ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, స్వతంత్ర భారతదేశ చరిత్ర 2014 26 మే నుంచి ప్రారంభమైనట్లు, అంతకుముందు మహోన్నతమైన కాంగ్రెస్ పార్టీ చరిత్ర, స్వతంత్ర భారత చరిత్ర, 14 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం నెహ్రూ గారు అనుభవించిన జైలు పాలు ఇవన్నీ కనుమరుగు చేసి మరలా భారతదేశ చరిత్రను పునర్లిఖించే విధంగా బీజేపీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంకేం చేశారు బీజేపీ వాళ్ళు? ఏం చేశారని చెప్పుకోవటానికి ఏముందండి? ఏమి చెప్పుకోవటానికంటూ ఏమీ లేదు. కేవలంగా వ్యవస్థలను మ్యానిపులేట్ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, 2014లో సంపూర్ణ సంఖ్యాబలంతో మోడీ గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. ఎందుచేతను యూపీఏ 1 వచ్చింది, యూపీఏ 2 వచ్చింది, కొంత అసంతృప్తి ప్రజల్లో ఉన్నది. 2019లో బీజేపీ సంపూర్ణ సంఖ్యాబలం ఏ విధంగా ఫామ్ చేసింది? దట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ పుల్వామా దాడి. ఒక జాతీయ ఫీలింగ్ తీసుకొచ్చారు, దేశ భద్రత అంశాన్ని ప్రజల్లో పెట్టారు, మసిపూసి మారేడుకాయ చేశారు. 2024లో కేవలంగా వ్యవస్థలను మ్యానిపులేట్ చేశారు. 2029లో కూడా వ్యవస్థలను మ్యానిపులేట్ చేయగలమని ఒక సంపూర్ణమైన విశ్వాసంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి చర్యలు తీసుకొచ్చి
ప్రభుత్వాలే వాళ్ళకు అనుకూలమైన ఓటర్లు ఎంచుకునే విధానం. ఈరోజు చూడండి, మీరు ప్రతి పోలింగ్ స్టేషన్లో BLS 50 ఓట్స్ ఇట్టించట్టు చేస్తున్నారు. ఏం వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీయలేదా సర్దారా? మహారాష్ట్రలో 80 lakhs ఓట్లు తీయలేదా? తమిళనాడులో 40 lakhs ఓట్స్ తీయలేదా? తెలంగాణలో తీయలేదా? టుమారో ఆల్సో దట్ ఇస్ ద థింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ వాళ్ళకి ఒక సూచన చేస్తున్నారా, మీరు జాగ్రత్తగా ఉండాలి బీజేపీతో, లేకుంటే మీ మనుగడికి ముప్పని ఒక సూచన జారీ చేస్తున్నారు ఎవరికి? ప్రతిపక్షాలు. ఇప్పుడు ప్రతిపక్షం గారు ప్రాంతీయ పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్న అధికారంలో లేని అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి. ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ద కంట్రీ. అధికారంలో అయితే ఎవరెవరైతే రీజనల్ పార్టీస్ ఉన్నారో, భారతీయ జనతా పార్టీకి ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరికీ నేను సూచన చేస్తున్నాను. తల్లికోడి అనే భారతీయ జనతా పార్టీ, పిల్లకోడు అనే ప్రాంతీయ పార్టీ లేకుండా ఇప్పటికే 12 states నేను మీకు చెప్పాను నొక్కేసి పీక నొక్కి చంపుతున్నాయి. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా ఇంకొక రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఇది ప్రభుత్వం తాను అనుకూలమైన ఓట్లు ఎంచుకోవటానికి పెట్టే చర్య. ఫామ్ 7 ద్వారా వారికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ తీసేసి అనుకూలమైన ఓట్లను పెట్టే పనిచేస్తున్నారు. ప్రతిపక్షాలందరూ అప్రమత్తంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మన స్టేట్లో 4.16 crores ఓటర్స్ ఉన్నారు. మొన్న 15th నుంచి జూలై 15th వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుంది. ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వారికి భారీ నష్టం జరుగుతుంది. మేము మా ఓటర్స్ని మేము నిలుపుకునే దిశగా మా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో కూడా 2 ఏళ్ళు సుపారీ పాలన పూర్తి చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి పాలనపై మీ మనోగత? డబుల్ ఇంజిన్ సర్కారే కాకుండా నమ్మకం అని ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వం వెళ్తుందంటే ఏ విధంగా వెళ్తుందో నాకు తెలియదు. అస్తవ్యస్తమైన పరిపాలనా విధానం, చిన్న భిన్నమైన గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థ, గాడి తప్పిన శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ లేదు, బాలలకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు. అన్ని వర్గాల ప్రజలు, అటు రైతుల దగ్గర నుంచి కార్మిక వర్గం దగ్గర నుంచి ప్రతి వర్గం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో అపారమైన అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 పేరుతో ఇంకా అదనంగా 143 హామీలు బాండ్స్తో సహా ప్రతి ఇంటింటికి వెళ్ళారు. ఈరోజు నమ్మకం అని వారి ఇంటింటికి వెళ్తున్నారు. ఏ విధంగా వెళ్తారని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీరేం చెప్పారు సూపర్ 6లో? ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ప్రతి ఇంటికి 3,000 రూపాయలు ఇస్తాను అంటే 12 3 36, 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి మీరు 72,000 రూపాయలు ఇచ్చారా? ఫస్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానన్నారు. 2 years అయింది. ఏడాదికి 18,000, 2 సంవత్సరాలకు 36,000. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 7,59,000 మంది ఆడబిడ్డలకు మీరు ఇవ్వాల్సింది 36,000 రూపాయలు. ఎక్కడైనా మీరు ఇవ్వటం జరిగిందా? 50 ఏళ్ళు నిన్న SC ST BC వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, ఎక్కడైనా ఇచ్చారా? మచ్చుకి ఒక్కళ్ళకి 50 ఏళ్ళు నిన్న SC ST BC మైనార్టీలకి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వగలిగిందా? అదేవిధంగా రైతు భరోసా క్రింద 20,000 ఇస్తానన్నారు, ఎక్స్క్లూడింగ్ PM కిసాన్. ఈరోజు PM కిసాన్తో కలిపి రైతు భరోసా ఇస్తున్నారు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తానన్నారు, ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు. మీరు ఇవ్వాల్సిన తల్లికి వందనం ఈరోజు ఎంత అవ్వాలి? 30,000 అయ్యాయి, ఎక్కడైనా ఇచ్చారా? గ్యాస్ సిలిండర్స్ ఏడాదికి 3 అన్నారు, ఏడాదికి 3 అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు 6 సిలిండర్లు. ఏ పేద మహిళకైనా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ మీరు ఇవ్వగలిగారా? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని స్కూల్స్లో విద్యార్థులకు మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు? విద్యాదేవని ఇచ్చారా? వసుదేవని ఇచ్చారా? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈరోజు విద్య ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ కనిపించకుండా చేశారు. విద్యా వైద్యం ఈ రెండుని నిర్వీర్యం చేశారు. 17 మెడికల్ కాలేజ్ మీరు ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు పేదవాడికి వైద్య విద్యను అందకుండా చేశారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టే పని చేశారు. సంబరాలు జరుపుకోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమనుకోవచ్చు? వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు అని ఒక లీడ్ తీసుకుంది. అది అక్షర సత్యం అని మీరు ఏకీపిస్తారు? ఎస్, ఐ టు అసోసియేట్ విత్ దమ్. టోటల్గా, కంప్లీట్గా, అబ్సల్యూట్గా అది వెన్నుపోటే. వెన్నుపోటు పొట్టం అనేది కూటమి నాయకులకి చాలా అలవాటు. ఆ అలవాటు ప్రకారం వెన్నుపోటే పొడిచారు. ప్రజలు మరి వెన్నుపోటు గురి కాకుండా వాస్తవాలను గ్రహించి ఏ పార్టీలకు అధికారం ఇస్తే నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడికి ఏమి ఉండాలండి? హానెస్టీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. వాళ్ళకి ఆ హానెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, ప్యూర్ మైండ్ ఉండాలి. ఈ 4 ఉన్నవాడే ఒక ఉన్నతమైన స్టేట్స్మెన్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు, స్టేట్స్మెన్స్ కారు. వారు చెప్తారు, కూటమి నాయకులు చెప్తారు మేము విజన్ ఉన్న నాయకులు. అఫ్కోర్స్ నేను ఈ విషయంలో
పవన్ కళ్యాణ్ గారిని అసలు నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పాపం వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. నేను పనికిరాను, నా అధికారులకు వెళ్ళి నేను కనుక్కుంటాను. పాపం స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నాకు తెలీదు, మీరేంటి నాకు విజయ్తో పోలుస్తారు, నేను ఒకప్పుడు పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయాను, ఇప్పుడు విజయ్తో నేను కంపేర్ అయితే నేను ఈ పరిస్థితిలో ఉంటానా, నేను ముఖ్యమంత్రిని అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని పాపం ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నారు. రియల్లీ పొలిటీషియన్స్ ఎవరు మాట్లాడిన వాస్తవాలు పవన్ కళ్యాణ్ తమ్ముడు మాట్లాడుతున్నారు. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. సో అలాగే వాస్తవాలు మాట్లాడండి అయ్యా. మీరు ఈరోజు తెలుగుదేశం నాయకులు వాస్తవాలు మాట్లాడట్లేదు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడుతున్నారు. పాప ఆయన ఏదో బాండ్లు ఇచ్చారు, వాళ్ళ మాటలు నమ్మి ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం నేను ఇది మీకు చేస్తాను అది చేస్తాను అని ఉండొచ్చు కాక, కానీ ఈరోజు నేనేంటి అన్నది ఆయన గ్రహించారు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు కూడా చేతనైతే అలాగే వాస్తవాలు మాట్లాడండి. మీరు నమ్మకం అన్న పేరుతో ఇంటింటికి వెళ్తారే, ఈ క్వశ్చన్స్ సమాధానం చెప్పండి. ఆడబిడ్డ నిధి గురించి చెప్పండి, నిరుద్యోగ వృత్తి గురించి చెప్పండి, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల గురించి సమాధానం చెప్పండి, తల్లికి 100 గురించి 2 years మీరు ఇవ్వలేదు, రైతు భరోసా PM కిసాన్ సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారండి. పౌర సేవలు ఇంటి వద్దకు వచ్చి, అది కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ భావజాలం కాబట్టి సచివాలయ వ్యవస్థ రాగలిగింది. ఆ భావజాలాన్ని వారు ఇంప్లిమెంట్ చేయగలిగారు. మీరు సచివాలయ వ్యవస్థ భ్రష్టు పట్టించాల్సిన అవసరమే ఉంది. ఈరోజు ఎరువులు, పురుగుల మందులు, మినిమం సపోర్ట్ ప్రైస్, జిల్లాలో మొక్కజొన్న రైతులు, మన జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎన్ని నష్టాలు భరించారు, వారికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందా? ఇంకా కృపారాణి మేడం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా అనిపిస్తుంది. నో, మీకు అలా నేను కాంగ్రెస్ మనిషిని కాబట్టి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ భావజాలం లౌకికవాద భావజాలం. కొంచెం ఆ భావజాలానికి ఆ ఐడియాలజీ దగ్గరగా ఉన్న పార్టీ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు. నేను ఐఎమ్ ఏ కాంగ్రెస్ ఉమెన్, నేను సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సో లౌకికవాద భావజాలం, లౌకికవాద ఐడియాలజీతో మీకు అలా అనిపించవచ్చే, కానీ నేను కాంగ్రెస్ పార్టీ భావజాలం, నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిని, వారినే నమ్ముకొని ఉన్నాను. నా బ్లడ్ కాంగ్రెస్. ప్రస్తుతం 12 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన కొనసాగిస్తూ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు సంబరాలు జరుపుకోవడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో మోడీ పోల్చుకోవడం ఇవి హాస్యాస్పదంగా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 2 ఏళ్ళు పాలన పూర్తి చేసుకున్నట్టు కూటమి నాయకులు అబద్ధాలు చెప్తూ ప్రజలకు వెన్నుపోటు పొడిచే ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలన్నీ కూడాను అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో బీజేపీ అన్న ముసుగులో వారందరూ కూడా భూస్థాపితం అయిపోతారు, తస్మాత్ జాగ్రత్త అని సూచిస్తున్నారు. మరి బీజేపీ ఫోబియాలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఈరోజు వాటి మనుగడను కాపాడేందుకు బీజేపీతో ప్రతిఘటిస్తాయా, లేకపోతే వారు ఆ ఊబిలో పడతారన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.